గత 4 రోజుల క్రితము మనుగూరులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ గూండాలు తగలబెట్టినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా ఈ యొక్క జూబ్లీ సెలక్షన్లో ప్రచారంలో బిజీగా ఉండడం వల్ల దీని మీద స్పందించడానికి సమయం పట్టింది. దీని మీద వాస్తవంగా ఇదేదైతే చర్య ఉన్నదో కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు గుండాల్లా వ్యవహరిస్తూ మరి కార్యాలయాన్ని దగ్ధం చేసేటువంటి సాంప్రదాయం వారి యొక్క ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఏ విధమైనటువంటి నమ్మకం అర్థం పడుతుంది. మరి ఏదైనా ఉంటే కార్యాలయం సంబంధించి చట్టపరంగా న్యాయపరంగా పరిష్కరించుకోవాల్సినటువంటి సందర్భంలో ఈ విధంగా మొత్తం కార్యాలయాన్ని దగ్ధం చేయడం, ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లలో కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం మొత్తం కూడా అటువంటి ఆ యొక్క మంటలు కనుక వ్యాపిస్తే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ యొక్క పౌరులు అనేక మంది సాధారణ ప్రజలు జీవిస్తున్నారు. వాళ్ళకి కనుక నష్టం జరిగితే ప్రాణహాని జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? పోలీసులు ఏం చేస్తున్నారు? చోద్యం చూస్తున్నారు. ఈ సందర్భం అంతమంది గుమికూడి ఒక దగ్గర వందలాది మంది గుమికూడి కార్యాలయం మీద వెళ్ళి దాడి చేస్తున్న సందర్భంలో మరి పోలీసులు మరి ఏం చేస్తున్నారు? ఈ సందర్భంగా మేము బీజేపీతో ప్రశ్నిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్టు హామీలు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాల విషయంలో స్పందిస్తూ మరి పార్టీ పరంగా మేము కార్యక్రమాలు ప్రజాస్వామ్యబద్ధంగా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో ఒక మామూలు 15 మంది కార్యకర్తలు దిష్టి బొమ్మ దగ్ధం చేస్తే చేయకుండా ఎక్కడికక్కడ పోలీసులు అడ్డం పడుతున్నారు. మరి ఒక 15 మంది కార్యకర్తలను మేము ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పింది ఒక దిష్టి బొమ్మలు దగ్ధం చేయటం అనేది నిరసనలో ఒక భాగం అని అనేక సందర్భాల్లో చెప్పింది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా గతంలో అనేక సందర్భాల్లో దిష్టి బొమ్మలు దగ్ధం చేసే సందర్భం చూస్తాం. మరి ఎప్పుడు స్పందించని పోలీసులు మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 15 మంది ఇక్కడ దిష్టి బొమ్మ దగ్ధం చేస్తామని అక్కడికి అడ్డుకొని ఏ విధంగా మరి వాళ్ళు యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేసిన దగ్గర కేసులు పెట్టడం, దగ్ధం చేస్తుంటే అడ్డుకునే సందర్భం చూసాయి. జిల్లాలో మొత్తం ఇదే పరిస్థితి. మరొక 10-15 మంది కార్యకర్తలకు మేము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేస్తూ దిష్టి బొమ్మలు దగ్ధం చేసే సందర్భంలో మీరు వచ్చి పోలీసులు అడ్డుకుంటారే. మరి 100 మంది కార్యకర్తలు గుమికూడి ఒక కార్యాలయాన్ని పోయి దగ్ధం చేస్తుంటే మీరు చోద్యం చూస్తున్నారా? మీకు తెలియదా? అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా ఈరోజు పోలీసు వాళ్ళందరూ కూడా జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది చాలా దౌర్భాగ్యం. మీరు తీసుకునేటువంటి జీతాలు ప్రజల సొమ్ముతో తీసుకుంటున్నారు. ఏ అధికార పార్టీ ఉంటే అధికార పార్టీ సొమ్ము పోయటం, ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలో ప్రతి ఒక్క ఎస్హెచ్ఓ అధికారాన్ని ఈ యొక్క అలవాటుగా మారింది. మరి నిజంగా ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యొక్క పోలీసుల మీద అధికారులకి నియంత్రణ ఉందా? లేకపోతే అధికారులకి చేతులు ఎత్తేస్తున్నారా? లేకపోతే అధికారులే ఈ విధమైనటువంటి ప్రోత్సహిస్తున్నారా? మరి ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాం. మరి గతంలో బీఆర్ఎస్కి ఇదే విధంగా పోలీసు వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీకి ఇదే విధంగా తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. మరి మీరు శాంతి భద్రతను కాపాడాల్సిన మీరు, చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులు ఈ విధంగా అధికార పార్టీ తొత్తులుగా ఉండటం చాలా దౌర్భాగ్యం. మరి ఈరోజు ప్రజలందరూ కూడా మీ పట్ల మరి ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో, ఒక విధంగా ప్రజలు మీ పట్ల బాధపడాలా, లేకపోతే మిమ్మల్ని చూసి జాలి పడాలా, లేకపోతే అసహించుకోవాలనే విషయం ప్రజలకు అర్థం కాని మీ పరిస్థితి ఈరోజు జిల్లా పోలీసులు తీసుకొస్తున్నారు. బట్ ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ మీరు ఈ యొక్క అధికార పార్టీ యొక్క నాయకులకి ప్రజాప్రతినిధులకు తొత్తుగా కాకుండా చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కాబట్టి రాబో రోజులు ఇటువంటి చర్యలు కనుక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. మరి మిమ్మల్ని చూస్తే ఆఖరి మీ కుటుంబ సభ్యులు కూడా బాధపడుతున్నా మాకు అనిపిస్తుంది. ఈ యొక్క విధులు నిర్వహించే పరిస్థితిలో ఎలాగో ప్రజల యొక్క మన్నలు మీరు ఎట్లా కోల్పోయారు. ఆఖరికి మీ కుటుంబం కూడా మీ యొక్క పరిస్థితి చూస్తే బాధపడే పరిస్థితి అధికారులు తీసుకురాకండి దయచేసి. మరి మిమ్మల్ని చూసి మరి జాలిపడే పరిస్థితులు తీసుకురాకండి దయచేసి. ఇప్పటికైనా చెప్తున్నాం, జిల్లా ఎవరైతే అన్ని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా పారదర్శకంగా పనిచేయండి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పనిచేయండి. ఒక అధికార పార్టీ యొక్క నాయకులకి ప్రజాప్రతినిధులుగా పనిచేస్తే
గతంలో చూసినాము. బీఆర్ఎస్ లో పనిచేసినటువంటి అధికారులు ఏ విధంగా ఈరోజు జైల్లో పాలవుతారో చూసింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్లా పనిచేస్తారు, రాబో రోజులు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇప్పటికైనా మేము చెప్తున్నాము, ఇటువంటి పరిస్థితుల్లో కనుక మీరుంటే రాబో చర్యల్లో బాధ్యులు మీరైతారు. కాబట్టి ఇప్పటికైనా మీ విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల కోసం పనిచేయడం తప్ప అధికార పార్టీ యొక్క నాయకుల కోసం పనిచేస్తే ఆ యొక్క పరిణామాలకి రాబోలు చట్టపరంగా న్యాయపరంగా జరిగేటువంటి పరిణామాలకి మీరే బాధ్యత వహించాలని ఈ సందర్భంగా జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి.